ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ధర్మాసనం ముందు విచారణకు పిటిషన్ తరపు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ అనుమతి కోరారు. ఎస్జిటి టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది జడా శ్రవణ్ వాదించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వాదించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్సిటిఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టింది అని పిటిషనర్ వాదించారు. ఇక తప్పుల తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షల మంది జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని పిటిషనర్ వాదించారు. అత్యవసర విచారణ సోమవారం చేపడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, నిలిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పై నేడు హైకోర్టులో అత్యవసర విచారణ జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు విచారణకు అనుమతి కోరిన పిటిషనర్ తరపున న్యాయవాది జడా శ్రవణ్ అనుమతి కోరారు. ఎస్జిటి టీచర్ పోస్టులకు సంబంధించి బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది జడా శ్రవణ్ వాదించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని న్యాయవాది పేర్కొనడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సిటిఈ నిబంధనలు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని కూడా పిటిషనర్ వ్యాఖ్యానించడం జరిగింది. తప్పులు తడకగా ఉన్నటువంటి నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. పిటిషనర్ పై పిటిషన్ పైన అత్యవసర విచారణకు సోమవారం చేపడతామని ప్రధాన న్యాయమూర్తి కూడా తో కూడినటువంటి ధర్మాసనం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద డిఎస్సి నోటిఫికేషన్ 6100 పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిందో దానికి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు చుట్టుముడుతున్నట్టుగా ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అర్థమవుతుంది. ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అది కూడా నిబంధనలకు అనుగుణంగా కాకుండా కొందరికి అన్యాయం చేసే విధంగా ఈ నోటిఫికేషన్ ఉందని చెప్పి హైకోర్టు గడప తొక్కడంతో ఈ మేరకు సోమవారం అత్యవసర విచారణ చేపడతామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ డిఎస్సి నోటిఫికేషన్ పైన కూడా నీలి మేఘాలు కమ్ముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. నిలిమ అండ్ సత్య, తప్పుల తడకగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు అని చెప్పేసి దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చెప్పింది. అండ్ ఏపీ ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఏమైనా సవరణలు చేసే అవకాశం ఉందా? మరి విచారణ అనేది సోమవారం వస్తుంది అని చెప్పారు కదా. అంటే విచారణ సోమవారం వస్తుంది. అయితే విచారణ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సవరణ ప్రక్రియ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. కేవలం ఎన్నికలకు ఇంకా నెలన్నర ఉండాలిగా నోటిఫికేషన్ ఇవ్వడం, గతంలోనే ఎన్నికలకు అయ్యాక 6 నెలల తర్వాత ఏదైనా నోటిఫికేషన్ కానీ ఏదైనా ఫ్యాక్టరీ కానీ ప్రారంభిస్తే చిత్తశుద్ధితో చేసినట్టు ఎన్నికలకు 6 నెలల ముందు చేస్తే మాత్రం అది ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా చేసే కార్యక్రమాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దానిలో భాగంగానే ఈ రోజు ఎన్నికలకు కరెక్ట్గా 1.5 ముందు లేదా 2 నెలల ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ను అదే విధంగా తీసుకోవాలని ఉద్యోగులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఎన్నికలకు ముందు మెగా డిఎస్సీ వేస్తాం, 25,000 పోస్టులతో డిఎస్సీ ఇస్తామని చెప్పి చివరికి 6,100 పోస్టులు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. దీంతో 0 వేకెన్సీ రాష్ట్రంలో వస్తుందని కూడా ఇంకా పోస్టులే లేవన్నట్టుగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పార్లమెంట్ లో కూడా 38,000 పోస్టులు రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పి సమాధానం ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ మాత్రం కేవలం 6,100 పోస్టులకు సంబంధించి డిఎస్సీ వేయడం పైన కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు వేసిన డిఎస్సీలో కూడా ఏదో ఒక లోపాన్ని కావాలనే ప్రభుత్వం ఏర్పాటు చేసి అంటే ఎస్జిటి టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం అని తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ద్వారా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు, తర్వాత నోటిఫికేషన్ ఆగిపోతుంది. తాము వేశామని అనిపించుకోవచ్చు, అదే సమయంలో కోర్టు ద్వారా అది ఆగిపోయిందని కూడా అనిపించుకోవచ్చు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనేది 10 లక్షల మంది రాష్ట్రంలో డిఎస్సీ కోసం చూస్తున్న నిరుద్యోగుల చేస్తున్నటువంటి అతిపెద్ద ఆరోపణ మనం చెప్పుకోవచ్చు. ఆ ఆరోపణే ఇప్పుడు నిజమైందని కూడా చెప్పుకోవచ్చు. సోమవారం విచారణ ప్రారంభమైతే ఒకవేళ కేంద్ర రాష్ట్ర ఉన్నత ధర్మాసనం దీనిపైన ఏమైనా ఆదేశాలు ఇస్తే మాత్రం
దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా. అండ్ దీనికి సంబంధించి అభ్యర్థులు ఏమంటున్నారు? అభ్యర్థులు ముందు నుంచి ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎన్నికలకు నెలన్నర ముందు మాత్రమే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారంటే దాన్ని తాము నమ్మమని చెబుతున్నారు. అసలు ఈ డిఎస్సీ మాకొద్దు, మెగా డిఎస్సీ కావాలి, దగా డిఎస్సీ మాకొద్దు, ఇది మినీ డిఎస్సీ పేరుతో దీన్ని వేసినప్పటికీ కూడా దాన్ని అంగీకరించేది లేదు. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు కూడా భర్తీ అయిపోయాయి అని చేతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని కూడా వారంతా తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అనేక ఆందోళనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏబీవీపీ కావచ్చు, అదేవిధంగా ఏఐవైఎఫ్ కావచ్చు, సీఎంలు ముట్టడికి కూడా కూడుకున్నాయి. కాబట్టి ఈ డిఎస్సీని ఏమాత్రం వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అంగీకరించే పరిస్థితుల్లో కూడా లేరు. ఇంకా నెలన్నర ఈ ప్రభుత్వ కాలం ఉంది. ఈలోగా ఈ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చడం వల్ల ఎవరికి ఉపయోగం? ప్రతి ఏడు కూడా ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్న ప్రభుత్వం అది మానేసి డిఎస్సీ నోటిఫికేషన్ ఆఖరి నెలన్నరలో ఇస్తే ఎవరికి ఉపయోగం అని చెప్పి వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరును కూడా ఎండగొడుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.